హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు కిచెన్స్. ఈరోజు కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేను ఈరోజు చేయబోయే వంటకం ఏంటంటే ఎగ్ చపాతి. నేను అప్పుడప్పుడు మా పిల్లలకి ఇలానే చేసి పెడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చపాతీకి 2 కప్పుల చపాతీ పిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా వచ్చేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకొని ఉంచుకోండి. మంచిగా చపాతీలు మెత్తగా క్రిస్పీగా వస్తాయి, గుండ్రగా వస్తాయి. చపాతీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో ఎగ్గు చపాతీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పెట్టుకున్నాను. పెనం వేడయ్యాక ఒక చపాతీ వేసుకుంటున్నాను. దీని మీద ఎగ్ పోసుకుంటున్నాను. ఏం లేదండి, సింపుల్గా మనం దోశ ఎలా చేసుకుంటామో ఎగ్తో కూడా చపాతీని అలానే చేసుకోవాలి. ఎలా వచ్చిందో ఎగ్ చపాతీ మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకొని తింటాము. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నాకు ఎగ్గు కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని ముందుగానే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ పోసుకోండి. ఒకవైపు పోసుకొని తిప్పేసుకున్నాను. రెండో వైపు కూడా ఎగ్గు కొట్టి పోసుకుంటే బాగుంటుందని కొట్టిపోసాను. చూడండి ఎగ్ ఎలా అయిందో చపాతీ మీద. రెండో వైపు కూడా చూపిస్తున్నాను. ఎగ్ చపాతీ ఎలా పొంగుతుందో ఆ టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్ చపాతీ చూడండి ఎలా ఉందో. ఎగ్ చూడు చపాతీ మీదకి ఎలా వచ్చిందో. రెండు వైపులా వేసుకున్నాను. చూడండి ఎగ్ చపాతీ మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాము. దీంట్లోకి పప్పు చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, రెడీ అయిపోయినాయి ఎగ్ చపాతీ. చూడండి, ఎగ్ చపాతీలోకి పప్పు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూద్దాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మర్చిపోకుండా గుర్తుంచుకొని మరి చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.